ఈవిల్ డెడ్ రైస్. ఈ మూవీ ఫుల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఇక ఈ మూవీలోకి వెళ్తే యంగ్ కపుల్ అండ్ తన ఫ్రెండ్ టూరిస్ట్కి వెళ్తారు. అక్కడ అనుకోకుండా తన ఫ్రెండ్కి సైతాన్ సోకడంతో ఆ సైతాన్ ఆ కపుల్ గర్ల్ని జుత్తు పట్టుకొని జుత్తు పెకిలించేస్తుంది. అది చూసిన మన కపుల్ బాయ్ ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు అక్కడికి చేరుకున్న సైతాన్ తన దగ్గరున్న డ్రోన్ సాయంతో చనిపోయినట్టుగా నటించి ఆ కపుల్ బాయ్ని కూడా చంపేస్తుంది. ఇక కట్ చేస్తే హీరోయిన్ ప్రెగ్నెన్సీతో ఉంటుంది. హీరోయిన్ సిస్టర్ దగ్గర కూడా ఈ సైతాన్ చేరుతుంది. వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీని ఆ సైతాన్ ఏం చేస్తుంది, హీరోయిన్ సిస్టర్ ఫ్యామిలీని తను కాపాడుకోగలుగుతుందా లేదా, తన ప్రెగ్నెన్సీ అసలు ఏమైంది అన్నదే ఈ మూవీ. ఇక మూవీ విషయానికి వస్తే ఒక కపుల్ అండ్ తన ఫ్రెండ్తో పిక్నిక్ అని ఒక జంగిల్కి వెళ్తారు. ఆ కపుల్ గర్ల్ వాళ్ళ ఫ్రెండ్ని ఆ చెరువు దగ్గరికి తీసుకురావడానికని అక్కడి నుంచి వెళ్తుంది. అప్పటికే తన ఫ్రెండ్ నిద్రించడంతో తన నిద్రని డిస్టర్బ్ చేయకూడదని కపుల్ గర్ల్ బుక్ చదువుతుంటుంది. అప్పటికే సైతాన్ తన ఫ్రెండ్పై సోకుతుంది. తను బుక్ చదువుతుంటే సైతాన్ మెల్లగా లేచి కూర్చొని ఆ బుక్లో ఉండే మ్యాటర్ని భయంకరంగా వాయిస్ రైజ్ చేస్తూ చెప్తుంది. కపుల్ గర్ల్ చాలా భయపడిపోయి బిగ్గరగా అరుస్తుంది. సైతాన్కి ఏదో అయినట్టుగా మంచం పై నుంచి కింద పడిపోతుంది. ఆ విషయం తెలియని కపుల్ గర్ల్ ఏమైందని చూడడానికి దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉండగా ఆ సైతాన్ కపుల్ గర్ల్ జుత్తు పట్టుకొని పెకలు వేస్తుంది. కపుల్ గర్ల్ హెల్ప్ కోసం తన బాయ్ ఫ్రెండ్ దగ్గరకు చేరుకుంటుంది. ఆ సిచ్యువేషన్లో గర్ల్ ఫ్రెండ్ చూసిన ఆ కపుల్ బాయ్ చాలా భయపడిపోతాడు. అక్కడ జరిగింది చెప్పేలోపే అక్కడికి సైతాన్ చేరుకుంటుంది. అక్కడ ఉండే డ్రోన్ని తనపైకి తెచ్చుకొని సూసైడ్ చేసుకున్నట్టుగా ఆ రివర్లోకి దూకేస్తుంది. తన ఫ్రెండ్పై సైతాన్ ఉందని గ్రహించిన ఆ కపుల్ బాయ్ రివర్లో దూకేస్తాడు. ఆ సైతాన్ ఆ కపుల్ బాయ్ని చంపేసి తలకాయని విసిరేస్తుంది. ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఆ కపుల్ గర్ల్ ఉంటుంది. ఆ సైతాన్ ఆ కపుల్ గర్ల్ని కూడా చంపేస్తుంది. అక్కడ మూవీ టైటిల్స్ రివ్యూ అవుతుంది చూడండి, గూస్ బంప్స్. ఇక కట్ చేస్తే మన హీరోయిన్ చాలా నెలలుగా ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తుంది. ఒకరోజు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. ఈ విషయం చెప్పడం కోసం హీరోయిన్ సిస్టర్ దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ సిస్టర్ చాలా ఎలక్ట్రికల్ వస్తువులు యూజ్ చేసుకొని సొంతంగా టాటూ మిషన్ని క్రియేట్ చేస్తుంది. తన కొడుకైన విశాల్ కొత్తగా మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటాడు. మమ్మీ దగ్గర నుంచి సిజర్ని తీసుకుని చిన్న కూతురైన లిల్లీ ఒక టాయ్ హెడ్ని కట్ చేస్తుంది. అలా కట్ చేసిన హెడ్ని లిల్లీ ఫ్లోర్ క్లీనింగ్ స్టిక్కి అతికిస్తుంది. లిల్లీ, రాధిక, విశాల్ వీళ్ళ ముగ్గురు కూడా సరదాగా ఆడుకుంటారు. సమయంలో ఆ స్టిక్ విరిగిపోతుంది. హీరోయిన్ సిస్టర్ హోమ్కి చేరుకుంటుంది. లిల్లీ, రాధిక, విశాల్ వీళ్ళ ముగ్గురు షాపింగ్కి వెళ్ళి వస్తూ ఉండగా అనుకోకుండా చిన్న భూకంపం వస్తుంది. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి హోల్ పడి కింద అండర్గ్రౌండ్ రూమ్కి దారి కనుక్కుంటారు. అండర్గ్రౌండ్ రూమ్లో ఏముందని చూసేసరికి అక్కడ గోస్ట్ తాలూకు బుక్ ఉంటుంది అండ్ ఒక సీడీ కూడా దొరుకుతుంది. ఇక అక్కడితో గోస్ట్ వీళ్ళని అట్రాక్ట్ అవుతుంది.